నేనైతే ఆన్లైన్ లో నుంచి క్రాకర్స్ ని ఆర్డర్ చేసుకున్నాను. కేఎస్ క్రాకర్స్ వాళ్ళు ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడికైనా సరే ఏ ప్లేస్ కైనా సరే వాళ్ళు డెలివరీ క్రాకర్స్ అనేవి 6 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. షార్ట్స్ అయితే మాత్రము 40 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ చక్రాలు అంటారు అనుకుంటా. ఇంక ఇవి వచ్చేసి పెన్సిల్స్. 65 వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ అయితే వచ్చాయి. అవంతా కూడా మీరు చూస్తున్నారు కదా. KSCracker.in వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి డీటెయిల్స్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఏంటి బాక్స్ అని చూస్తున్నారా? నేనైతే ఆన్లైన్లో నుంచి క్రాకర్స్ని ఆర్డర్ చేసుకున్నానండి. ఎవరి దగ్గర నుంచి అంటే కేఎస్ క్రాకర్స్, అంటే శివకాశి క్రాకర్స్ వాళ్ళ దగ్గర నుంచి. సో ఈ బాక్స్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఇందులో ఏమేం క్రాకర్స్ వచ్చాయి అనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఈ కాంబో వచ్చేసి 6K వర్త్ అండి. మీకు లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. కేఎస్ క్రాకర్స్ అంటే శివకాశి క్రాకర్స్ వాళ్ళ దగ్గర నుంచే నేను లాస్ట్ టైం కూడా దివాళీకి క్రాకర్స్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకు అప్పుడు వర్తి అనిపించింది. మళ్ళీ అందుకే సేమ్ కేఎస్ క్రాకర్స్ అంటే శివకాశి క్రాకర్స్ దగ్గర నుంచే మళ్ళీ ఆర్డర్ అయితే చేసుకున్నానండి. అయితే నేను ప్యాకింగ్ మనకి ఎలా వచ్చింది అనేది ఇక్కడ సైడ్న డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. వాటర్ ప్రూఫ్ ప్యాకింగ్ అండి. మాకైతే మంచి తుఫాన్ టైంలో వచ్చింది, బట్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. క్రాకర్స్ అన్నీ కూడా చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగా ప్యాకేజింగ్ అయితే చేశారు. ఈ కేఎస్ క్రాకర్స్ వాళ్ళు ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడికైనా సరే ఏ ప్లేస్కైనా సరే వాళ్ళు డెలివరీ చేస్తారండి. అంతేకాకుండా వీళ్ళు వాటర్ ప్రూఫ్ ప్యాకింగ్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అంటే ఎలాంటి మనీ తీసుకోరు. వేరే వెబ్సైట్స్లో అయితే మనకి క్రాకర్స్ పంపించడానికి వేరే ఉంటుంది, అండ్ అలానే వాటర్ ప్రూఫ్ ప్యాకింగ్ చేయడానికి వేరేగా అయితే మనీ ఛార్జ్ చేస్తారనమాట. కానీ వీళ్ళైతే అలా కాదండి, ఫ్రీగా అయితే చేస్తున్నారనమాట. సో ఈ కాంబో నాకు ఏమేమి వచ్చాయి అనేది డిస్కస్ చేద్దాము. అండ్ వాళ్ళ వెబ్సైట్ని అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. అండ్ అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ని చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనేది, నాకు కేఎస్ క్రాకర్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నప్పుడు చెప్పారనమాట, మీ ఆర్డర్ అనేది 3 to 4 వర్కింగ్ డేస్లో రీచ్ అయిపోతుంది మీకు అని. వాళ్ళు అన్నట్టుగానే నాకు 3 to 4 వర్కింగ్ డేస్ లోపలనే రీచ్ అయిపోయిందండి. అది కూడా చాలా సేఫ్గా మంచిగా అయితే రీచ్ అయిపోయింది అనమాట. సో దీనిపైన ఉండే ప్యాకేజింగ్ అంతా నేను తీసాను కదా. ఇప్పుడు అసలు ఇందులో ఏమేమి వచ్చాయి అనేది నేనైతే చూపిస్తాను. ఈ కేఎస్ క్రాకర్ వాళ్ళ దగ్గర అయితేనండి క్రాకర్స్ అనేవి 6 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. షార్ట్స్ అయితే మాత్రము 40 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి. సో నాకు వచ్చిన ఈ కాంబో అయితే 6K వర్త్. ఇందులో నాకు 65+ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అసలు ఏమేమి వచ్చాయి అదంతా కూడా ఈ వీడియోలో మనం చూద్దామండి. ఈ కాంబో అయితే నేను చెప్తున్నాను కదా, 2-3 ఫ్యామిలీస్కి కంపల్సరీగా సరిపోద్ది అనమాట ఒక్క కాంబో అనేది. నాకు అందుకే వర్తి అనిపించింది. సో ఇందులో అసలు ఏమొచ్చాయి ఇప్పుడు అయితే చూసేద్దాం రండి. లోపల ఉండే క్రాకర్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్రాకర్స్ మీద ఇలా ఇంకొక అట్టపెట్టిన అయితే పెట్టారు. ఒకటి కాదు, 2 ఉన్నాయి. మమ్మీ నువ్వు ఎలా కట్టుకో, నేను తీసుకుంటా. తీసుకుని ఏం చేస్తావు? నేను చూపిస్తా. నేను చూపించు, నువ్వు చూపింతా. అలాగే. ఇంకా ఫస్ట్ అయితే ఇందులో నేను చూపిస్తుంది సీ లేజర్ అండి. అండ్ ఇది వచ్చేసి హాట్ వీల్స్, అంటే ఇది భూచక్రాలు లేదంటే విష్ణు చక్రాలు అంటారు అనుకుంటా. ఇంక ఇవి వచ్చేసి పెన్సిల్స్. అండ్ ఇవి వచ్చేసి స్పార్కిల్స్ అండి, కాకర పువ్వొత్తులు అంటాం మా సైడ్ అయితే వీటిని. ఇవి వైట్ కలర్ అనమాట. ఇంకో 2 కలర్స్ వచ్చినాయి. ఇది ఒక కలర్. అండ్ ఇది వచ్చేసి మేక్ ఏ ఫోటో ఫ్లాష్ రీల్ అని ఉంది. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ కూడా చూడలేదు, కొత్తగా చూస్తున్నాను. మరి ఇది ఎలా వర్క్ అవుతుందో తర్వాత అయితే చూడాలి. ఇంకా కాకర పువ్వొత్తుల్లోనే ఇవి ఇంకొక రకం అండి. ఇవి ఒక 3 కలర్స్, 3 కాదు 4 అనుకుంటా, 4 కలర్స్ అయితే వచ్చినాయి. ఇవి కూడా కాకర పువ్వొత్తులే. ఇవి 4 కలర్స్ వచ్చినాయి. అవి బాగా పెద్దవైతే ఇవి చిన్నవి. అండ్ ఇవి వచ్చేసి లక్ష్మీ బాంబులు. ఇదొక రకం లక్ష్మీ బాంబులు, ఇదొక రకము. వీటిని ఏమంటారు? ఇవి కూడా లక్ష్మీ బాంబులు టైప్ ఏనంటండి. ఇవి నేను ఎప్పుడు కాల్చగా నాకు వీటి పేర్లు తెలియలేదు అనుకోండి. ఇవైతే మేము చిట్పట్లు అంటాము. అంటే
ఇలా దీపం దగ్గర పెట్టి విసిరేస్తారనమాట వెలిగించి, అవన్నమాట. అండ్ ఇది వచ్చేసి రాకెట్ బాంబ్ అంట. నేను అన్ని కూడా వీడియోలో మీకు చెప్పలేనండి, ఎందుకంటే ఇందులో 65+ వెరైటీస్ ఉన్నాయి. ప్రతిదీ కూడా చెప్పాలి అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మీకు కూడా వీడియో లెంత్ పెరిగితే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా. సో అన్నీ అయితే చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇది మ్యూజిక్ సౌండ్ అని ఉంది. అండ్ ఇవి వచ్చేసి షార్ట్స్ అండి, 30 షార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి షార్ట్స్ విడిగా కావాలంటే మనకి 12 షార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, 25 షార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, 30 షార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అది కాకుండా మనకి ఫ్రీగా రావాలి అంటే గనక మనము 9K వర్త్ వాళ్ళ దగ్గర క్రాకర్స్ని, అంటే కేఎస్ క్రాకర్స్ వాళ్ళ దగ్గర 9K వర్త్ క్రాకర్స్ని పర్చేస్ చేస్తే మనకి 12 షార్ట్స్ ఫ్రీ వస్తాయి. అదే 11K వర్త్ క్రాకర్స్ని పర్చేస్ చేస్తే కనుక మనకి 25 షార్ట్స్ ఫ్రీ వస్తాయండి. అదే 16K వర్త్ క్రాకర్స్ని కనుక పర్చేస్ చేస్తే 30 షార్ట్స్ అయితే ఫ్రీగా వస్తాయి అనమాట. ఈ షార్ట్స్ అయితే చాలా బాగుంటాయండి. లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకున్నాను, నాకు బాగా అనిపించింది, అందుకే ఇయర్ కూడా నేను మళ్ళీ తీసుకున్నాను అనమాట వీటిని, ఈ షార్ట్స్ని అయితేని. ఇదో రకం అండి, ఇది పెప్సీ బాటిల్ లాగా అయితే ఉందన్నమాట. దీని లోపల టపాస్ ఉంది, కింద నుంచి ఓపెన్ చేసి ఆ టపాస్ని వెలిగించి పెడితే ఇది క్యాన్ అనేది ఎగురుతుంది అనుకుంటా. నేనైతే ఎప్పుడో మా నాన్న కాల్చినప్పుడు చూశాను ఇలాంటి వాటిని. మళ్ళీ షార్ట్స్ అండి. అండ్ ఇదైతే నేను లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను, బాగుంటుంది. ఇది మనము ఒక చోట అంటించామనుకోండి ఆటోమేటిక్గా మిగిలిన 2 కూడా వెలుగుతాయి. మొత్తం 3 సైడ్స్ ఉన్నాయి. మనకి చించు బుడ్డు ఉంటుంది కదా, అది ఒక సైడే వస్తే ఇది 3 సైడ్స్ నుంచి కూడా వస్తుంది అనమాట. ఇది లాస్ట్ ఇయర్ నచ్చింది, మళ్ళీ ఇయర్ కూడా తీసుకున్నాం మేము. అండ్ ఇవి వచ్చేసి హెలికాప్టర్ అది టపాసులు అనమాట. ఇదో రకం కొత్త వెరైటీ అండి. ఇది మంచిగానే ఉంటుంది, హార్మ్ఫుల్ అయితే కాదు. చిన్న చిన్న టపాసులే ఉన్నాయి, పెద్దవి అయితే ఏం కాదండి. అన్ని కూడా పిల్లలు కాల్చేవి ఉన్నాయి, పెద్దలు కాల్చేవి, అన్ని రకాల క్రాకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి పెద్దవండి, షార్ట్సే ఇవి కూడాని. అయితే ఇవి ఈ మోడల్లో అయితే మనకి వెలిగించిన తర్వాత ఆకాశంలోకి వెళ్తుంది అనమాట. ఈ మోడల్లో అయితే మనకి ఫ్లాష్ అవుతుంది. అది ఏ టైప్ మోడల్లో వెలుగుతాయి క్రాకర్స్ అనేవి కూడా బాక్స్ మీద ప్రింట్ అయితే ఇచ్చారు. ఇవి అయితే 3 వచ్చాయండి ఇందులోని. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇవేనండి, ఇవి చాలా బాగున్నాయి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది మనము వెలిగించిన తర్వాత ఇది ఆకాశంలోకి వెళ్తుంది కదా, ఈ మోడల్స్లో అక్కడ ఫ్లాష్ కింద వస్తుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మొత్తము ఆ ఏరియా అంతా కూడా ఒక డిజైన్ లాగా ఫ్లవర్ మోడల్లో చాలా బాగా కలర్స్గా వచ్చిందనమాట. నేను ఇందులో కొన్ని క్రాకర్స్ని శాంపుల్గా అయితే ఇప్పుడు కాల్చి చూపిస్తాను, అందులో ఇవి కూడా చూపిస్తానండి, మీరు చూద్దరు కానీ అసలు ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి, ఎలా ఉన్నాయి అనేది. నాకైతే ఈ మోడల్ నచ్చాయి. ఇప్పుడు నేను తీసుకున్న కాంబోలో అయితే 2 వచ్చాయి అనమాట. లాస్ట్ ఇయర్ తీసుకున్న కాంబోలో అయితే 3 వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇందులో ఎక్సెస్గా వేరే వేరే మోడల్స్ అయితే వచ్చినాయి కదా. అయితే 2 వెరైటీస్ వచ్చాయండి. అండ్ ఇవి కాకుండా ఇవి జెయింట్ చిచ్చు బుడ్డుల టైప్ అనమాట, చించు బుడ్డులు అంటారు కదా అవన్నమాట, కొద్దిగా పెద్దవి ఇవి. ఇవి కూడా బాగానే వస్తున్నాయి స్పార్కిల్స్ కింద. ఇవి ఒకటి, ఇది రెడ్ బ్లూ మన ఉన్నది, ఇదైతే ఈ టైప్ లో వస్తాయి అనమాట స్పార్కిల్స్ అయితే, ఈ టైప్ లో వెలిగిస్తే వస్తుంది. ఇంకా కొన్ని క్రాకర్స్ అయితే ఉన్నాయండి. వీటిని అన్నిటినీ కూడా నేను వరుసగా ఇక్కడ పెట్టేసి అయితే చూపిస్తాను, ఎందుకంటే చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో ఈ ఏరియా అంతా కూడా. 65+ వెరైటీస్ అంటే చాలా ఎక్కువ కదండి. సో క్రాకర్స్ అన్నిటినీ ఒక పక్కగా పెట్టి చూపిస్తాను నేను ఇప్పుడైతేని. అండ్ వాళ్ళ వెబ్సైట్ అయితే www.kscrackers.in అండి. వాళ్ళ వెబ్సైట్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ అలానే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అలా అయినా వెళ్ళి ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి.
చూసారు కదండి, నేను తీసుకున్న ఈ కాంబోలో అయితే 65 వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ అయితే వచ్చాయి. అవంతా కూడా మీరు చూస్తున్నారు కదా. ఈ క్రాకర్స్ అన్ని 2-3 ఫ్యామిలీస్ కి ఖచ్చితంగా అయితే సరిపోతాయండి. ఇందులో అన్ని రకాల ఏజెస్ వాళ్ళు కాల్చడానికి క్రాకర్స్ అయితే ఉన్నాయి. నాకు నచ్చింది వర్తీ ఆఫ్ మనీ అని అనిపించింది కాబట్టి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి వాళ్ళ వెబ్సైట్ ని విజిట్ చేయండి, www.kscrackers.in. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అలానే వాళ్ళ ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని అండ్ అలానే కమెంట్ బాక్స్లోని ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇందులో కొన్ని క్రాకర్స్ని ఇప్పుడు టెస్టింగ్ అయితే చేద్దాము. చూద్దాం రండి. మీరు అనుకోవచ్చు, దివాళీ ఫెస్టివల్ మనకి చాలా డేస్ ఉంది కదా, మరి ఇప్పుడే ఎందుకు ఈ క్రాకర్స్ గురించి చెప్తున్నాను అని. ఏం లేదండి, ఈ లోపల మనకి వినాయక చతుర్థి ఉంది అండ్ అలానే దసరా అయితే ఉంది కదా. ఆ టైంలో కూడా చాలా మంది క్రాకర్స్ని అయితే కాలుస్తారు కదండి. సో వాళ్ళకి యూజ్ ఉంటుంది అని ఇప్పుడే నేనైతే చూపిస్తున్నాను అనమాట. సో మీకు నచ్చితే ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్రాకర్స్కి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ లాంగ్ వీడియోనే కాదండి, యూట్యూబ్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలానే ఇన్స్టాలో కూడా రీల్ని అప్లోడ్ చేస్తాను. వీటన్నిటిలో కూడా కమెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ కమెంట్స్ చేసే వాళ్ళలో ఒక యూజర్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని ఈ కేఎస్ క్రాకర్స్ వాళ్ళైతే వాళ్ళకి క్రాకర్స్ని సెండ్ చేస్తానని అయితే చెప్పారు. సో అందరూ కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. వీలుంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? కేఎస్ క్రాకర్స్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే గూగుల్ క్రోమ్ని కానీ ఓపెన్ చేసి www.kscracker.in వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి డీటెయిల్స్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఆ పక్కన 3 లైన్స్ అయితే షో అయ్యి ఉంటాయి. మనము ఆ 3 లైన్స్ని క్లిక్ చేస్తే అక్కడ మనకి ఎలాంటి క్రాకర్స్ కావాలి లేదా కాంబోస్ కావాలి అనేది చూపిస్తుంది. నేనైతే కాంబోని చూస్ చేసుకున్నాను అనమాట. చూస్ చేసుకుని కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేసిన తర్వాత మనకి అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ చేయమని అడుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత మన ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయి 3 to 4 డేస్లో మన డెలివరీ అనేది మనకి రీచ్ అయిపోతుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి.